రాష్ట్రంలో బీసీ నేతలను చంద్రబాబు టార్గెట్ చేసుకున్నారు. ఏదైతే హామీలు అమలు చేయమని కోరుతున్నారో వాళ్ళని లక్ష్యంగా చేసుకుని చంద్రబాబు నిర్ణయాలు తీసుకుంటున్నారు. దీనిలో భాగంగా మాజీ మంత్రి జోగి రమేష్ కుమార్ని భూముల కొనుగోలుకు సంబంధించి అరెస్ట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి చెప్పండి, చంద్రబాబు వీళ్ళని ప్రత్యేకించి బీసీ నేతలు టార్గెట్ చేసుకోవడానికి ప్రధాన కారణం అనుకుంటున్నారు? ఇప్పుడు ప్రధానంగా ఒక అమెరికాలో చదువుకున్న పిల్లోడండి, చదువుకొని వచ్చి అక్కడి నుంచి ఉద్యోగం చేసుకుని మళ్ళీ ఇక్కడికి వచ్చాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఒకటే ఆశ్చర్యం అనిపించే అంశం ఏంటంటే, ఇప్పుడు అగ్రిగోల్డ్కి సంబంధించిన భూమికి సంబంధించిన ఆస్తితో కొన్నారనేది అభియోగం. నాకు ఒక్కటి తెలియని అంశం ఏంటంటే, ఫస్ట్ కొనుగోలు చేసింది ఎవరు సమ్ ఎక్స్ పార్టీ. వాళ్ళని ఎఫ్ఐఆర్లో చేర్చారో లేదో నాకు తెలియదు. వాళ్ళని అరెస్ట్ చేశారంటే చేయలే. అదేవిధంగా దాని తర్వాత కొనుక్కున్నది జోగి రమేష్ గారు వాళ్ళ అబ్బాయి కొనుక్కున్నారని చెప్తా ఉన్నారు. దాని తర్వాత జోగి రమేష్ గారు వాళ్ళ అబ్బాయి వేరే అతనికి అమ్మాడని అంటున్నారు. మరి అతన్ని అరెస్ట్ చేశారంటే అతన్ని అరెస్ట్ చేయలే. అంటే ఇది రాజకీయ కక్ష కాకుండా ఏంటి అని అడుగుతా ఉన్నా. అసలు నాకు ఒక్కటే తెలియని అంశం ఏంటంటే, ఇప్పుడు భూమి వివాదాలు అనేది అసలు భారతదేశ వ్యాప్తంగా చూస్తే కొన్ని కోట్ల వివాదాలు ఉంటాయి. ఏదైనా నిజంగానే కనుక ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టు అందులో ఏదైనా తప్పులు ఉన్నాయనుకోండి, అసలు ముందర అమ్మిన వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేదు, దాని తర్వాత కొనుక్కున్న వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేదు? కేవలం ఈ అబ్బాయిని అరెస్ట్ చేయడంలో రాజకీయ కక్ష కాకపోతే ఏంటని అడుగుతున్నా. ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు సూపర్ 6ని అమలు చేయకోకుండా దీన్ని సైడ్ ట్రాక్ పట్టించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. మొన్న సాక్షాత్తు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహం దగ్గర ఉన్న దాని యొక్క శిలాఫలకాన్ని తొలగించే కార్యక్రమం చేశారు. ఇవాళ నేరుగా ఒక బీసీ వ్యక్తి పైన, నిజంగా ఒక అభం శుభం తెలియని పిల్లోడండి, అమెరికాలో చదువుకుని వచ్చిన వాడిని ఈ రకంగా రాజకీయ కక్ష చేయడం అనేది ఎంతమాత్రం శ్రేయస్కరం కాదు. ఇప్పుడు నిన్న రమేష్ గారు చెప్పిన మాట్లాడినవి కూడా నేను చూశాను. ఇప్పుడు ఆ ఇంటికి ఎంత దూరం ఉంటుందో ఆ ఇంటి నుంచి ఇంటికి కూడా అంతే దూరం ఉంటుంది. అది మర్చిపోబాకండి. ఇవాళ నిజంగా ఆ అబ్బాయిని అరెస్ట్ చేయడము ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు. ఒకవేళ నిజంగానే కనుక అందులో తప్పులు ఉంటే దానికి ముందర నోటీసులు ఇచ్చుకుని ఎవరైతే ఈ అబ్బాయికి అమ్మారో అమ్మిన వాళ్ళని ముందర విచారించాలి. వాళ్ళకి నోటీసులు సర్వ్ చేయకోకుండా నేరుగా తెల్లవారుజామున 4:30కి వచ్చేసి ఏసీబీ అధికారులు వచ్చేసి ఇలాగ పికప్ చేసి రిమాండ్కి ఇచ్చి కోర్టులో 14 రోజులు రిమాండ్కి ఇవ్వడం అనేది ఏ రకంగా సబబు అని అడుగుతా ఉన్నా. ఒకవేళ నిజంగానే కనుక భూ వివాదాల్లో కనుక మనం వెళ్ళినట్టయితే చంద్రబాబు నాయుడు గారి హయాంలో అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని మొత్తుకుంటూ ఉన్నాం. అవన్నీ కూడా లోతుగా వెళ్ళి రాజకీయ కక్షలే చేయాలంటే మేము గతంలో ఎన్నో చేయగలిగి ఉండేవాళ్ళం. కానీ ఈ రకమైన కార్యక్రమాలు చేయలే. ఒక్కసారి దీనిపైన కూడా పూర్తి స్థాయిగా ఆలోచన చేయాలి. ఇప్పుడు ఏదైతే ఇప్పుడు మాట్లాడిస్తూ ఉన్నారు, రెవెన్యూ శాఖ మంత్రి కూడా సేమ్ గౌడ కమ్యూనిటీకి సంబంధించిన అతనే అంటే ఆయన పైన కౌంటర్. అసలు ఎక్కడికి వెళ్ళిపోతూ ఉన్నాము? మనలో మనకి చిచ్చు పెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఈ చంద్రబాబు నాయుడు గారు తెలివితేటలు, తెలుగుదేశం పార్టీ తెలివితేటలు ఏంటనేది, అతి తెలివితేటలు ఏంటనేది అర్థమవుతుంది. కేవలం రాజకీయ కక్ష వల్లనే చంద్రబాబు ఈ రకమైన నిర్ణయం తీసుకున్నారు, లేదంటే అసలు ఏమాత్రం సంబంధం లేని జోగి రమేష్ కుమారుని ఈ భూ వివాదంలో ఇరికించడం అనేది సరైన విషయం కాదని మాజీ ఎంపీ భరత్ చెప్తున్నారు. ప్రధానంగా ఈ గత 5 సంవత్సరాల్లో చూసుకుంటే ఎన్నో అంశాలు తెలుగుదేశం పార్టీ నాయకులు చేసిన భూ వివాదాలకు సంబంధించి చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికైనా సరే జరిగిన సంఘటనపై పూర్తి స్థాయిలో విచారణ అయితే జరిపి ఎవరెవరైతే బాధ్యులు ఉన్నారో వారి మీద చర్యలు తీసుకుని అమాయకులు విడిచిపెట్టాలని కోరుతున్నారు. రాజమండ్రి నుంచి విజయ్ హరీష్ ఫర్ సాక్షి న్యూస్.